ఇక వివరాల్లోకి వెళ్తే మనందరికీ చింతపండు గురించి తెలుసు. ప్రతి ఇంట్లో తప్పకుండా ఉపయోగిస్తుంటారు. కానీ చింతపండులో వచ్చే చింతగింజలను అందరూ వృధాగా పారేస్తుంటారు. కానీ చింతగింజల విలువ తెలిస్తే ఇంకెవరు బయట పారేయరు. ఈ చింతపండు గింజలను పౌడర్గా మార్చి రకరకాల ప్రొడక్ట్స్ తయారీలో ఉపయోగిస్తారు. ఈ పౌడర్ని ఫార్మా అండ్ హెర్బల్ కంపెనీస్, టెక్స్టైల్ కంపెనీస్, ప్లైవుడ్ మేకర్స్ అండ్ పేపర్ మ్యానుఫ్యాక్చరర్స్ ఎక్కువగా ఉపయోగిస్తారు. అంతేకాదు ఈ చింతపండు గింజల్లో ఎన్నో ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. చింతగింజల్లో ఫైబర్, ప్రోటీన్స్, అమినో యాసిడ్స్, ఫ్యాటీ యాసిడ్స్ అండ్ మినరల్స్ ఉంటాయి. ఈ గింజలను పౌడర్గా చేసి గొంతు నొప్పికి మందులాగా ఉపయోగిస్తారు. డయేరియా తగ్గడానికి కూడా ఈ టామరిన్ సీడ్ పౌడర్ని యూజ్ చేస్తారు. విటమిన్ సి అధికంగా ఉండడం వల్ల శరీరంలో రక్షణ వ్యవస్థను పటిష్టం చేస్తుంది. ఈ పౌడర్ రెగ్యులర్గా తీసుకోవడం ద్వారా హెమోగ్లోబిన్ పెరుగుతుంది అండ్ ప్లేట్లెట్ కౌంట్ కూడా పెరుగుతుంది. అలాగే కీళ్ళ నొప్పులకు దివ్యమైన ఔషధం ఈ పౌడర్. సో ఇంత డిమాండ్ ఉన్న టామరిన్ సీడ్ పౌడర్ ఇండస్ట్రీ స్టార్ట్ చేసి మంచి ఆదాయం సంపాదించుకోవచ్చు. ముందుగా టామరిన్ సీడ్ పౌడర్ తయారీకి కావాల్సిన రా మెటీరియల్స్ అండ్ మెషినరీ ఏమిటో చూద్దాం. ఈ ఇండస్ట్రీకి కావాల్సిన రా మెటీరియల్స్ వచ్చేసి చింతగింజలు. ఇవి మీరు మార్కెట్లో హోల్సేల్గా పర్చేస్ చేయవచ్చు, లేదా చింతపండు అమ్మే రైతుల వద్ద మీరు ఈ గింజలు బల్క్లో కొనుగోలు చేయవచ్చు. ఈ ఇండస్ట్రీ స్టార్ట్ చేయడానికి కావాల్సిన మెషినరీ వచ్చేసి ఆయిల్ ఫ్రైడ్ రోస్టర్, డెకాటికేటర్, బీటర్ టైప్ పల్వరైజర్ విత్ సైక్లోన్ సెపరేటర్ అండ్ డస్ట్ కలెక్టర్ అండ్ వెయింగ్ స్కేల్స్ వంటివి కావాల్సి ఉంటుంది. ఈ టామరిన్ సీడ్ పౌడర్ మ్యానుఫ్యాక్చరింగ్ మెషినరీ సెట్ ధర 6 లక్షల రూపాయల నుండి ధరలు స్టార్ట్ అవుతున్నాయి. ఈ మిషన్స్ అన్ని indiamart.com, TradeIndia.com వంటి వెబ్సైట్లలో అమ్మకానికి ఉన్నాయి. ఈ ఇండస్ట్రీ స్టార్ట్ చేయడానికి మ్యాన్ పవర్ అవసరం. 2 స్కిల్ లేబర్ అండ్ 3 హెల్పర్స్ కావాలి. ఈ ఇండస్ట్రీ స్టార్ట్ చేయడానికి మినిమం 500 స్క్వేర్ ఫీట్స్ వర్కింగ్ స్పేస్ కావాల్సి ఉంటుంది. ఇంకా మిషన్ సహాయంతో తయారైన ఈ పౌడర్ని ప్యాక్ చేయడానికి మీ బ్రాండ్ నేమ్తో ఉన్న ప్యాకింగ్ మెటీరియల్ కావాల్సి ఉంటుంది. ఇప్పుడు టామరిన్ సీడ్ పౌడర్ తయారవుతున్న వీడియోని చూద్దాం. ఇప్పుడు టామరిన్ సీడ్ పౌడర్ని ఏ విధంగా మార్కెటింగ్ చేసుకోవాలో చూద్దాం. ఫ్యాక్టరీ బల్క్ ఆర్డర్స్ కోసం ఫార్మా, ప్లైవుడ్, టెక్స్టైల్, ఫ్యాబ్రిక్, హెర్బల్ ప్రోడక్ట్స్ తయారీ ఇండస్ట్రీస్ని అప్రోచ్ అయ్యి ఈ పౌడర్ మార్కెటింగ్ చేసుకోవాలి. అలాగే హెర్బల్ మెడిసిన్ తయారు చేసే వాళ్ళకి సేల్ చేసుకోవచ్చు. ఇంకా కిరాణా షాప్స్, సూపర్ మార్కెట్స్ అండ్ ఆన్లైన్లో అంటే ఫ్లిప్కార్ట్ గ్రోసరీ, అమెజాన్ ప్యాంట్రీ, బిగ్ బాస్కెట్ వాటిలో రిజిస్టర్ అయ్యి రిటైల్గా ఈ ప్రోడక్ట్ను సేల్ చేసుకోవచ్చు. ఈ బిజినెస్కి అవసరమైన గవర్నమెంట్ లైసెన్స్ వచ్చేసి GST రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాలి, ఫుడ్ అథారిటీ పర్మిషన్ తీసుకోవాలి. ఇంతే ఫ్రెండ్స్, టామరిన్ సీడ్ పౌడర్ ఇండస్ట్రీ గురించి వివరాలు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మా కామెంట్స్లో తెలియజేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేంత వరకు బాయ్ ఫ్రెండ్స్.